ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి హరీష్ రావు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులతో ఆరా. లింగాల ఘనపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఖమ్మంలో సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నగరం ఎర్ర కవాతు నిర్వహించిన కమ్యూనిస్టులు. నిజామాబాద్ లో పర్యటించిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాద్వాన్. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి ప్రశంసలు. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు కలియ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. పేషెంట్స్ తో ఆత్మీయంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వస్తువు ధర అధికమైందని అన్నారు. దేశంలో అధిక ధరలు పెరిగిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందని అన్నారు. ఛార్జీలు పెరిగినాయి, బస్సు ఛార్జీలు పెరిగినాయి, అన్ని మొత్తం దేశంలో అత్యధికంగా ధరలు పెరిగిన రాష్ట్రం తెలంగాణ. అందరికంటే ఎక్కువ. ఆయన అంటాడు నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. నంబర్ 1 రాష్ట్రం తాగుడులో, నంబర్ 1 రాష్ట్రం తాగి సత్తుల్లో, నంబర్ 1 రాష్ట్రం అప్పుల్లో, నంబర్ 1 రాష్ట్రం రాచరికంలో, నంబర్ 1 రాష్ట్రం దోపిడీలో, నంబర్ 1 రాష్ట్రం ప్రజలు కలవకుండా ఇబ్బంది పెట్టడంలో తప్ప నంబర్ 1 అనేది లేదు. రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తారని చెప్పి మీరు సూచనిస్తూ తప్పకుండా అటల్ బిహారీ గారి ఈ జన్మదిన సందర్భంగా ఇలా కేసీఆర్ గారి మాటలు చేతులకు పొంతలుందా, మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు మాత్రం తంగేలు దాటాలన్నట్టు ఉన్నది. ఇవాళ ఇతరుల మీద నెపం నెట్టేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రతి తెలంగాణ కుటుంబానికి ఎంత అప్పయిందో అనేక మంది చెప్తా ఉన్నారు. కూరగాయలు అమ్ముకునే ఈ లింగాల గణపురం ఊర్లో గుంటడి భూమి లేక రోజు కూలి చేసుకునే తల్లికి ఎంత అప్పుందో తెలుసా? ఒక మనిషికి ఆ కుటుంబం నలుగురు ఉంటే 5 లక్షల రూపాయలు అప్పు ఉంటుంది. మీరు అనుకుంటారు ఆయన ఏమన్నా కానీ చెప్పండి. గ్రామాలలో సర్వే చేస్తే చెప్తున్నారు పువ్వు తినడం ఎంత సహజమో మధ్యాహ్నం తాగడం కూడా అంత సహజంగా మారిపోతున్న సార్ ఇది డేంజరస్ ట్రెండ్ అని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. ఎంత శాతం తాగుతారు గ్రామాలు అంటే అంటున్నారు. ఎంత శాతమే సార్ చాలా మంది తాగుతుందని చెప్తున్నారు. చివరికి ముక్కు పచ్చని పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగాలు లేక గ్రామాల్లో తిరుగుతున్న పిల్లలు కూడా ఏమాత్రం అవకాశం చెక్కినా వాళ్ళు కూడా తాగుడు అలవాడుతున్నారు. వాళ్ళు కూడా మాదక ద్రవ్యాలకు అలవాడుతున్నారని చెప్పి గ్రామాలకు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత డేంజరస్ మీరు ఒకసారి చూడండి. మనొక పత్రిక రాసింది తాగి 6,70,000 మంది ఈ రాష్ట్రంలో చనిపోతే
6,70,000 మంది ఆడబిడ్డల పుస్తకాలు తెగిపోయిన విషయం ఎవరు పట్టించుకోవట్లేదు. 6,70,000 కుటుంబాల్లో తల్లి అనాథలుగా పిల్లలు మారిపోతున్న విషయం మరి పట్టించుకో. ఖమ్మంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో ఎర్ర కవాతు నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుండి రోటరీ నగరంలోని సిపిఐ పైలాన్ వరకు ఈ కవాతు నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. మనిషి 3 నుంచి 4 అడుగుల దూరంలో ఉండాలి ఒకళ్ళకొకళ్ళు. పంజాబ్ రాష్ట్రం అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాద్వా నిజామాబాద్ నగరంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి నాందేడ్ గురుద్వారకు వెళ్తూ మార్గమధ్యంలో నిజామాబాద్ లో ఆయన కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పంజాబ్ స్పీకర్ కు స్వాగతం పలికారు. నగరంలోని నూతనంగా నిర్మించిన నూతన కలెక్టరేట్ను, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వసతులను వారు పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. స్పీకర్ తో ఇతర ప్రజాప్రతినిధులు, బృందం సభ్యులు కూడా ఉన్నారు. गाड़ी में हम लोग बात करते आए थे. एवरी एमएलए ऑफ द कॉन्स्टिट्यूंसी विल बी गिवन बंगला लाइक दिस. नीचे ऑफिस है, ऊपर घर है. So it's an official बंगला like district magistrate and superintendent of police. जो भी एमएलए होगा इसमें रहेगा. डिस्ट्रिक्ट में रहेगा, अपनी विधानसभा में रहेगा. विधानसभा में एमएलए है ना, अपने अपने कॉन्स्टिट्यूंसी में ऐसा बंगला होगा. एक गरीब रिक्शे वाला भी सोच सकता है कि मेरा बच्चा पढ़ के कलेक्टर बन जाएगा. ये मुमकिन हुआ है जब अरविंद केजरीवाल जी भारत की राजनीतिक पटल पर आए हैं. ये मुमकिन हुआ तो मेरा विश्वास से दृढ़ हुआ कि भारत विश्व गुरु बनेगा. लेकिन अकेले दिल्ली से तो बन नहीं सकता. भगवान और मेहरबान हुए, पंजाब में भगवंत मान जी मुख्यमंत्री बने. अरे 80% पहली बार हुआ है कि पार्टी कोई वादा करके वोट लेकर आई है तो उसने वादा आने के 2 महीने में ही पूरा कर दिया. नहीं तो इलेक्शन के जब बिल्कुल पास होते तब वो पूरा करती है. 80% लोगों के बिजली का बिल 0 आ रहा है. सबका बिजली का बिल 0 आ रहा है वहां पे. मतलब जब हमारे टैक्स का पैसा हमारे पास रहेगा तो भारत महान बनेगा ना. अगर स्विस बैंक में जाएगा, वो हीरे का व्यापारी यहां पर वो घपला करके बाहर लंदन में जाके बैठ जाएगा, तब तो महान नहीं ना बनेगा. तो ये मेरा विश्वास बनता गया. लेकिन जब मैं तेलंगाना आया, हैदराबाद में आया, अरे मेरा तो विश्वास पूरा हो गया कि भारत बिल्कुल विश्व गुरु बनेगा. अरे जय जवान जय किसान सब लोग कहते हैं, लेकिन किसान को कोई देता तो कुछ है नहीं. एमएसपी की बात करते हैं हम. अरे अगर जूता खरीदना हो, चप्पल खरीदनी हो, उसका भी मिनिमम उसका प्राइस है, उसका भी एमआरपी है. तो किसान की जो फसल है उसका एमआरपी क्यों नहीं है भाई? उसका एमएसपी क्यों नहीं है भाई? और जब हम दिल्ली में बैठे थे वो किसान आंदोलन में, तो ये बात मनवा कर उठे वहां पर. लेकिन ये कहते आप बात तो कर लेकिन दे कोई नहीं सकता. अरे केसीआर ने दिखा दिया कि हम दे भी सकते हैं. किसान को, सारे पूरे देश के किसान को आज तक 70 साल में सिर्फ प्रताड़ित किया गया है. अरे 10,000 रुपए पर एकड़ पर ईयर देने वाला ये केसीआर है. मैं उसका धन्यवादी हूं. मैं माननीय मुख्यमंत्री जी का धन्यवादी हूं. और उन्होंने वो मिथ तोड़ दी है कि हम फसलों पर एमएसपी नहीं दे सकते सभी फसलों पर. ये मिथ केसीआर ने तोड़ी है. ये बहुत बड़ी बात है. मैं उसका धन्यवादी हूं केसीआर साहब का. धन्यवाद.
ఇటీవల కాలంలో సూదికొండలో అక్రమాలు జరిగిపోతున్నాయని కొంతమంది పనికట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సిదిరి అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 19వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రధానంగా సూదికొండ ప్రాంతానికి తాగునీరు, రోడ్ల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడున్న సమస్యలను వింటుంటే తనకే ఆశ్చర్యం వేస్తోందని సచివాలయ సిబ్బంది దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఒక పూట సచివాలయంలో గ్రీవెన్స్ నిర్వహించాలని అధికారులను సూచించారు. రాలేదండి, ఇందులో కూడా లిస్టులో కూడా రాలేదు. ఏ క్లస్టర్కి వెళ్ళిందా మోటార్ పంపించి సొంతంగా ఇప్పుడు పైపులన్నీ డబ్బులు పెట్టి కొండ గ్రావదేవ దగ్గరికి నీరు ఇప్పిస్తున్నాం సార్. అక్కడ అవి కూడా ఎంకరేజ్మెంట్ అనేసి ఇలాగనేసి కంప్లైంట్స్ రోజు పేపర్లో రాయించడం, ఈ విఆర్ఓల మీద పాపం అయిపోవడం, దీని గురించి ఎన్నోసార్లు అడిగితే మేము అమ్ముతాము కొనుక్కోండి. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సూదికొండ వార్డులో గడప గడపకి కార్యక్రమాన్ని చేస్తాం. ఇది గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమం మాదిరి ఉదయం 8 గంటలకే ఈ వార్డుకి చేరుకొని మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ, పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ గుడ్ మార్నింగ్ పలాస కార్యక్రమంలో భాగంగా సూదికొండ రావడం జరిగింది. సూదికొండ అనేది మా పలాస కాశీబుగ్గకి ఒక రకమైనటువంటి మణిహారం లాంటి, ఒక మాటలో చెప్పాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్న పేదలు పనుల కోసం, రకరకాల ఉపాధి కోసం పలాస వచ్చిన తర్వాత పేదలందరూ కూడా ఈ సూదికొండ పైనే స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. రకరకాల మార్గాలు, అందరూ పేదలే కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంత చూసి చూడనట్టు ఉన్నటువంటి పద్ధతి. అలాగని ఇటీవల కాలంలో ఇదే సూదికొండని కొంతమంది ఉద్దేశపూర్వకంగా వార్తల్లో నిలిపినటువంటి సందర్భం కూడా ఉంది. ఇది విపరీతంగా ఆక్రమణలు జరిగిపోతున్నాయని, అక్రమాలు జరిగిపోతున్నాయని. మొన్ననే మనం ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ఈ రోడ్డు ఒకసారి మీరంతా ఒకసారి చూపించాలి. మీరు ఒకసారి అది కూడా వీడియో తీసుకోవాలి. మీరు ఒకసారి ఈ రోడ్డు ఫామ్ చేస్తున్నప్పుడు కూడా అటువైపు శంకర్ నువ్వు కూడా ఈ రోడ్డు ఈ పైన ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడికి సంబరాలు చేద్దాం, రోడ్డు లేదు. మరి అలాగే వాటర్ ట్యాంక్ కట్టాలనుకుంటున్నాం. ఈ ఏఐబి ప్రాజెక్టులో భాగంగా దాని రోడ్డు లేదు అంటే వాళ్ళందరూ ముందుకు వచ్చి రోడ్డు ఫామ్ చేసుకున్నారు, అనుమతి తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళ నోటీసులో పెట్టి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏపీసీసీ రంగంలోకి దిగింది. పార్టీ ప్రక్షాళనతో పాటు విస్తృత స్థాయిలో పర్యటనలు చేసి శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు సమీక్షలు, సమావేశాలతో గ్రామీణ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేలా పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర పర్యటనలో పీసీసీ చీఫ్ రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో కొత్త తరహా వ్యూహాలతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ఈ నెల 26న ముగింపు సమావేశం జరగనుందని, అదే రోజు నుంచి నూతనోత్సాహంతో పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు. ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు నిన్న 23వ తేదీ నాడు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, సిఎల్పి లీడర్లు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జెస్ తోటి ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ నెల 26వ తేదీతోటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర ముగింపు సమావేశం జరుగుతోంది. ఆ ముగింపు సమావేశానికి ఎక్స్టెన్షన్ కింద జనవరి 26వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు 2 నెలల పాటు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా
ఆయా గ్రామాల్లో కానీ ఆయా మండలాల్లో కానీ ఆయా జిల్లాల్లో కానీ వారికి పరిధులను బట్టి వాళ్ళందరినీ కూడా పాదయాత్ర చేయాలని చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పార్టీ కేడర్ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. జనవరి 26వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు మీ యూనిట్స్ అందరినీ కూడా మీరు మోటివేట్ చేసి గ్రామ స్థాయిలో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో చేసినటువంటి భారత్ జోడో యాత్రకి ఎక్స్టెన్షన్గా పాదయాత్ర చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా నేను బాధ్యతలు చేపట్టి మీ అందరికీ తెలుసు, పార్టీ నన్ను రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డిక్లేర్ చేసినప్పుడు నేను విశాఖపట్నంలో ఉండడం జరిగింది. ఆ రోజు మనందరూ కూడా ఒకసారి కలిసాం. సుమారు 4 రోజులైంది. ఈ నెల రోజుల్లోనూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా వర్క్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వర్క్ అలాట్మెంట్కి సంబంధించి ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ 3 పాత జిల్లాలని రాకేష్ రెడ్డి గారు గతంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తారు, వారు చూస్తారు. అదేవిధంగా మస్తానివాలి గారికి కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది, పార్లమెంట్ జిల్లాలు. జంగా గౌతమ్ గారికి కొన్ని ఇవ్వడం జరిగింది, పద్మశ్రీ గారికి కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఆయా బాధ్యతలను బట్టి వారు ఆయా జిల్లాల్లో పర్యటన చేసి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా తీసుకొస్తారు. దాన్ని కంపైల్ చేసిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉందో ఆయా ప్రదేశాల్లో జిల్లా కమిటీలను మళ్ళీ కొత్తగా రీఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. మండల కమిటీలను రీఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవన్నీ కూడా జనవరి 26 లోపల చేసుకుని జనవరి 26 తర్వాత ప్రజాక్షేత్రంలో ఏఐసిసి ఇచ్చినటువంటి ఇష్యూ ప్రకారం సో ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి హాత్ సే హాత్ జోడో, వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం పేరు ఢిల్లీలో హిందీలో ఇచ్చారు, హాత్ సే హాత్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎంపీ చింతా మోహన్, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రిపోర్టర్ సాక్షి సార్ ముఖ్యంగా గమనించాలి, ఎప్పుడు కూడా ఒకే మాట చెప్తా ఉంటాను, 2 తెలుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందు పోవాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ. నా జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయాలు గుడిలో మాట్లాడలేదు, రాజకీయాలకు ఖచ్చితంగానే గుడికి వస్తాం కాబట్టి నో కామెంట్స్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు బసపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో రాజకోట కుట్రకు ఎన్టీఆర్ పదవిచ్యుతుడయ్యాడని గుర్తు చేశారు. ఇక మరోసారి అలాంటి తప్పేదో జరుగుతుందని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించడం, ఆ పర్యటనలో సాధించినది ఏదైనా ఉంది అంటే నా మానసిక పరిస్థితి బాగోలేదు అని ప్రజలకి పరోక్షంగా తెలియజేయడం మాత్రమే జరిగింది. దానికి సాక్ష్యం బొబ్బుల్లో మాట్లాడుతూ సైకిల్ పోవాలని చెప్పటం, విజయనగరంలో మాట్లాడుతూ సైకిల్ వద్దు అని గట్టిగా చెప్పండి అని ప్రజల్ని కోరడం ఆయన మానసిక
ఆరోగ్యం బాగోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే కాదు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక రాజకీయ పార్టీని ప్రతిపక్ష పార్టీ హోదాలో నడిపించి ఒక ధైర్యశాలిగా ఉండవలసిన నాయకుడు శాసనసభలో అసందర్భంగా లేని వాస్తవాలు లేని విషయాల్ని ఉన్నట్లుగా ఆయన భార్య మీద చేసిన ఆరోపణలు ప్రజలకు తెలియజేసే ఆలోచనతో ఏడవటం ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయాడని ఆ రోజే అర్థమైంది. ముఖ్యంగా ప్రజలకంట తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అర్థమయ్యి మా రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఈయన వెన్నంటి వెళ్తే నడి సముద్రంలో మునిగిపోతామన్న ఆలోచన ఆ రోజు నుంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న జరిగిన ఒక సంఘటన చూస్తే ఈ రాష్ట్రంలో ఏ కుతంత్రాలకు మరలా తెరతీస్తున్నారనక ఆందోళన అయితే కలిగింది. నిన్న రాత్రి బహిరంగ సభ అయిన తర్వాత అశోక్ గజరాజు బంగ్లాలో రాత్రి నైట్ హాల్ట్ చేసిన చంద్రబాబు నాయుడు 1995లో అదే బంగ్లాలో విడిది చేసి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతులు చేయడానికి చేసిన కుట్ర ఈరోజు కూడా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి గుర్తుందని 95 ఆ బంగ్లాలో ఉండే ప్రణాళిక రచించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని గద్దెదించి ఆయన మానసికంగా బాధపడుతూ మరణించే సమయానికి పరోక్ష కారకులైన ఈ చంద్రబాబు నాయుడు అశోక్ గజరాజు మరలా నిన్న అశోక్ గజరాజు బంగ్లాలో రాత్రి ఆయన విడుదల చేయటం రానున్న కాలంలో ఏ తప్పుడు కార్యక్రమానికి తెరతీస్తారనేది అందరిలో ఆందోళన వచ్చిందని. మరి నిన్నటి రోజున బహిరంగ సభకి డబ్బులు ఇచ్చి ప్రజల్ని సమీకరించుకునే దుస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడిందని అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడిని ప్రజలు రానున్న కాలంలో నమ్మే పరిస్థితి లేదని, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత ఏదైనా ఉందంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన పార్టీ దిగజారిపోతుంటే, పార్టీ ప్రజల్లో అభిమానాన్ని కోల్పోతుంటే రాజకీయాల్లో ఒక్కసారి గెలవని పవన్ కళ్యాణ్ దగ్గరికి స్వయంగా వెళ్ళిపోయి దాసోహం చేసిన పరిస్థితి సంవత్సర కాలంలో జరిగిందని. విశాఖలో జనసేన నిరసనకు దిగింది. చెత్త పన్ను భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల భారం మోపి బలవంతపు వసూలు చేస్తోందని, గత ఏడాది భారాన్ని మోపొద్దని డిమాండ్ చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా చెత్త పన్ను వసూలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. చెత్త పన్ను వసూలు ఆపాలి. చెత్త పన్ను పేరుతో యూజర్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. చెత్త పన్ను పేరుతో యూజర్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. విశాఖ ప్రజలపై పన్నుల భారం మోపొద్దు. విశాఖ ప్రజలపై పన్నుల భారం మోపొద్దు. ఏదైతే చెత్త పేరుతో యూజర్ ఛార్జీలు విశాఖ ప్రజలపై పన్నుల భారం మోపి అడ్డగోలుగా అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం బలవంతపు వసూలు చేస్తూ ఉందో, గత ఏడాది కాలంగా మేము మొట్టమొదటి నుంచి కూడా విశాఖ ప్రజలపై చెత్త పన్ను భారం మోపొద్దని చెప్పి పదే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జనసేన పార్టీ నుంచి. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క అరాచకాలు, వీళ్ళ యొక్క ఆగడాలు విశాఖ ప్రజలపై పన్నులు సకాలంలో చెల్లించేటువంటి మంచి మనసున్న విశాఖ ప్రజలపై ఇవాళ అడ్డగోలుగా చెత్త పన్ను పేరుతో అక్రమ వసూలు పాల్పడుతున్నారు. దీంట్లో భాగంగా సచివాలయ ఉద్యోగుల్ని, ఆర్పీల్ని వీళ్ళు భాగస్వామ్యం చేసి మీరు కనుక వసూలు చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని, క్రిమినల్ కేసులు పెడతామని వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. గత నెలలోనే
బాకూరు మోహన్ రావు అనేటువంటి ఒక గిరిజన సచివాలయ ఉద్యోగి జోన్ 4 లో ఈ యొక్క ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇప్పటి వరకు కూడా ఆ బాకూరు మోహన్ రావు అనేటువంటి సచివాలయ ఉద్యోగిని ప్రభుత్వం ఆదుకోలేదు. ఆ యొక్క మరణానికి ఈ జీవీఎంసీ కమిషనరే కారణం అని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఆస్తి మూల విలువ ఆధారిత పన్ను ద్వారా చెత్త పన్ను 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు వసూలు చేస్తామని చెప్పి తీర్మానం చేసినటువంటి జీవీఎంసీ మేయర్ గారు, అధికార పార్టీ కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని పంపిస్తే ఇప్పటి వరకు కూడా తీర్మానం ఆమోదించి వెనక్కి తీసుకురాలినటువంటి దుస్థితిలో ఈ పనికి మాలినటువంటి మేయర్, ఈ చెత్త వైసీపీ కార్పొరేటర్లు, ఈ చెత్త ప్రభుత్వం, ఈ సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి అసలు ఈ యొక్క విశాఖ నగరాన్ని కాదు రాష్ట్రాన్ని కూడా పరిపాలించేటువంటి నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా వెళ్ళి సాగనంపుతాం. చెత్త పన్ను బలవంత వసూలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ప్రజలకు అండగా ఉంటాం. సచివాలయ ఉద్యోగులకి, ఆర్పీలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి హరీష్ రావు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులతో ఆరా. లింగాల ఘనపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఖమ్మంలో సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నగరం ఎర్ర కవాతు నిర్వహించిన కమ్యూనిస్టులు. నిజామాబాద్ లో పర్యటించిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సాద్వాన్. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి ప్రశంసలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.